తాడిపత్రి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది అందరికీ తెలుసు. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో ఆ తాడిపత్రికి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక వార్త మనం వింటూనే ఉన్నాం. మరి ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఆ నియోజకవర్గానికి వెళ్ళడానికి చివరికి సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప ఇక్కడ పోలీసులు మరి సెక్యూరిటీ కానీ ఆ భద్రత కానీ కల్పించినటువంటి పరిస్థితి. దానికి తోడు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా వాళ్ళు కల్పించుకున్నారు. అంటే ఇది ఉద్రిక్త పరిస్థితే కాదా? మరి ఇలాంటి పరిస్థితులకు సంబంధించి మరి ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు మామూలు వ్యాఖ్యలు కదా, సంచలన వ్యాఖ్యలు అని చెప్పొచ్చు. ఒకసారి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అన్నది చూడండి. ఆయన మాట్లాడిన తర్వాత మీకు ఒక 3 కీలక విషయాలు మీకు చెప్తాను నేను. అలాంటితోనే ఏమీ లేనితోనే ఇంతసేపు బ్రహ్మాండంగా డిస్కస్ చేసినాడు. ఐ థింక్ నౌ ద డిస్ట్రిక్ట్ విల్ గో నా మున్సిపాలిటీ గురించి దేశంలో అందరికి తెలుసు, ఆయన కూడా బాగా తెలుసు. ఒక ప్రెస్ వాళ్ళకు ఒక పేపర్ వాళ్ళకే తెలియదు. పొద్దున ఉద్రిక్తదని మాట్లాడి నేను మీలకాడికి వచ్చి ఉద్రిక్తం చేయాల్సి వస్తుంది. సో ఈ రకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు లేకపోయినా కూడా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పి మీడియా వాళ్ళు రాస్తూ ఉన్నారు. సో ఇదే రకంగా రాస్తే, ఇలాగే రాస్తే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉండడం కాదు, మీ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి అని చెప్పి నా సంగతి అందరికీ తెలుసు, ఒక మీడియా వాళ్ళకు తప్ప అని చెప్పి ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాస్తవాలు ఏంటి? ఆ నియోజకవర్గంలో ఏది ఉందో అదే మీడియాలో వస్తూ ఉంది. మీకు కొన్ని అంశాలు చెప్తానన్నాను కదా. సెప్టెంబర్ 19, 20 ఈ 2 రోజుల కాలంలో ఆ నియోజకవర్గంలో ఎవరైతే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తన ఇంటికి సంబంధించినటువంటి గేటు పనులు చేస్తూ ఉంటే, అక్కడ పనులు జరిపించుకుంటుంటే, మరి ఆ ప్రాంతంలో పక్కన ఓపెన్ ప్లేస్లో మరి ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తన అనుచరులతో అక్కడికి వెళ్ళి మరి కవ్వింపు చర్యలు చేశారు అక్కడ. సో మరి అక్కడ కేతిరెడ్డి గారు ఏం చెప్పారు? మనకు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మనం సమన్వయంతో ఉండాలి అని చెప్పి వాళ్ళకు నచ్చ చెప్పడం వల్ల సైలెంట్ అయిపోయారు. లేకపోతే వాళ్ళు ఏదైనా రెచ్చగొట్టి వీళ్ళు రెచ్చిపోయి ఏదైనా జరిగితే అది ఉద్రిక్త పరిస్థితులకే దారి తీస్తుంది కదా. మరి దీని ఏమంటారు అనేటువంటి ప్రశ్న ఇక్కడ వస్తూ ఉంది. అదేవిధంగా సెప్టెంబర్ 22వ తారీఖున మరి ఏదైతే 10 రోజుల క్రితం ఎవరైతే ఏఎస్పీ రోహిత్ కుమార్ గారికి ఒక లేఖ రాశారు 10 డిమాండ్లతో, ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. సో వాటికి సంబంధించి స్పందించలేదని చెప్పి ఉదయం 10 గంటల నుంచి ఆ రోడ్డు పైన మంచం వేసుకొని పడుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. నిరసన తెలిపారు. సుమారు 5 గంటల పాటు అక్కడే ఉన్నారు. అశోక పిల్లర్ సర్కిల్ వద్ద టెంట్ వేసి కుర్చీలు వేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి. అక్కడ హల్చల్ చేశారు. దీని ఏమంటారు? ఉద్రిక్త పరిస్థితులే కదా. ఒక రాజకీయ నాయకుడు ఆ రకంగా రోడ్డు మీదకి వచ్చి, మీరు అధికారంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించి చెందినటువంటి వాళ్ళు మీరు ఆ రకంగా హల్చల్ చేయడం అంటారు. దీన్ని ఏమంటారు? ఇది ఉద్రిక్త పరిస్థితులు అంటారని చెప్పి ఇక్కడ జేసీ గారు మాట్లాడిన తర్వాత వస్తున్నటువంటి ప్రశ్న. ఇక్కడ డిమాండ్లు ఏంటంటే, అధికారంలో ఉన్నాం కాబట్టి మా అనుచరుల మీద మా మీద ఉన్న కేసులు కొట్టేయాలి. అండ్ అదేవిధంగా కేతిరెడ్డి గారు మొన్న ప్రొటెక్షన్కి సంబంధించి ఏదైతే డబ్బులు చెల్లిస్తానని చెప్పి ఒప్పుకున్నారు కదా, ఆ డబ్బులు చెల్లించారా లేదా, దానికి సంబంధించిన రసీదు నాకు చూపించాలి. అంటే ఇలాంటి ప్రశ్నలు ఇవన్నీ అడుగుతున్నప్పుడు ఆ రసీదు చెల్లించాలా లేదన్నది కోర్టు పరిధిలో ఉంటుంది. కోర్టు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో దాన్ని తప్పకుండా పాటిస్తారు. పాటించకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు. అంతేగాని ఇక్కడ ఈ రకంగా వచ్చి గొడవ చేసినప్పుడు ఏంటంటే ఉద్రిక్త పరిస్థితుల కిందకే వస్తుంది. పోలీసులు వచ్చి మరి ఎందుకు గొడవ అని చెప్పి మీకు కావాల్సిన డిమాండ్లు కూడా మేము చూస్తామని చెప్పిన తర్వాత అక్కడ విరమించడం జరిగింది. ఈరోజు కూడా అంతే కదా. ఇది కూడా ఉద్రిక్త పరిస్థితులు కారణం అన్నట్టు కదా. ఈరోజు మీరు కలెక్టర్ గారితో మాట్లాడారు. మరి ఆ కలెక్టర్ గారితో మీరు ఏం మాట్లాడారో ఏమో తెలియదు. మీరు చెప్తా ఉన్నారు చాలా కులంకుషంగా మాట్లాడాము అని చెప్పి సరే మంచిదే. మున్సిపాలిటీ గురించి, మీ నియోజకవర్గం గురించి, ఆ ప్రాంతం గురించి, ప్రజల గురించి ఆలోచిస్తే మంచిది. దాన్ని ఎవరూ కాదన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా మీద మరి నా సంగతి అందరికీ తెలుసు, మీడియాకే తెలియదు. మీడియా మీ ఇంటికి వచ్చి ఉద్రిక్త పరిస్థితి ఎట్లా ఉండే చూపిస్తానంటే ఏంటిది అది? ఈరోజు మీ సమస్య ఏదైనా ఉందన్నా, ఈరోజు మీరు ఏదైనా ప్రచారం చేసినా, మంచి అయినా చెడైనా అన్నిటికీ మీడియానే ఉంది కదా.
మీడియా చెప్పబట్టే కదా మీ వాయిస్ బయటకు వస్తుంది. ఈరోజు మీరు రోడ్డు మీద హల్చల్ చేశారు, ధర్నా చేశారు, అవన్నీ చేశారంటే మీడియాలో అది రాబట్టే కదా పోలీసులు కూడా స్పందించడం జరిగింది. సో అటు తిరిగి ఇటు తిరిగి మీడియా మీదకే వస్తారు. సో మీడియా అబద్ధం రాస్తే ఖండించవచ్చు, అందులో ఏమాత్రం తప్పు లేదు. కానీ ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నది కదా. మరి ఆ జరుగుతున్నటువంటి పరిస్థితులనే ఇక్కడ వాళ్ళు రాయడం జరిగింది. సో మరి అలాంటి పరిస్థితులే మనకు వద్దనుకుంటే 15 నెలల కాలంలో మరి కేతిరెడ్డి పెద్దిరెడ్డిని ఎందుకు ఆపినట్టు? సో ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి సరే, ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు లేకుండా ప్రశాంతంగా ఉండి డెవలప్మెంట్ చేసుకుంటా అంటే మంచిదే, అందరికి కావాల్సింది కూడా అదే. కానీ ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటల వల్ల మరొకసారి ఉద్రిక్త పరిస్థితులకి కారణమయ్యారనేటువంటి చర్చ, అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి ఈయన మాట్లాడిన తర్వాత మరి మీడియా ఇక మీదట ఏ రకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో ఉంటుందన్నది రానున్న రోజులు తేలుతుంది. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా లేదా?